సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద ప్రభావంతో విజయవాడ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. పాల ప్యాకెట్లు, మంచినీరు కోసం సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. విజయవాడ సింగ్ నగర్లో ఎవరిని కదిలించినా కన్నీరే, ఎవరిని పలకరించినా కన్నీటి రోదనే. ఒడమేరు చేసిన విధ్వంసంతో జీవితాలు తలకిందులయ్యాయంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అలసత్వంతో తాము వరదల్లో చిక్కుకున్నామంటూ మండిపడుతున్నారు వారు. తీరా వరదలు చుట్టుముట్టిన తర్వాతనైనా తమను కాపాడతారనుకుంటే అది కూడా చేత కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ జాలర్లపేటలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2 రోజులుగా పీకల్లోతు నీళ్లలో ఉన్నా తమ వైపు ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడలేదని మండిపడుతున్నారు అక్కడ జనం. స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొడమేరు వరద నీటితో బెజవాడ బెంబేలెత్తిపోతోంది. విజయవాడ వన్ టౌన్లోకి వరద పోటెత్తడంతో జనం అల్లాడిపోతున్నారు. జనం ఇంటిని విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువుల కోసం స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతలు సహాయం అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచుప్రోలులోని ముంపు ప్రాంత వాసులకు వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాను భోజన ఏర్పాట్లు చేశారు. 100 మందికి ఆహారం అందించారు. విజయవాడ ఓల్డ్ రాజేశ్వరిపేటలో వరద బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంట్లో చిన్నారులకు పాల ప్యాకెట్ల కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వస్తున్నారు. ఎక్కడో రోడ్డుపై పాలు, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తే తమకెలా అందుతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఎన్జీఓలు యువకులకు బోట్లు ఏర్పాట్లు చేయాలని కోరినప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైంది. వరద ప్రభావంతో విజయవాడ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. పాల ప్యాకెట్లు, మంచినీరు కోసం సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. విజయవాడలో వరద బాధితులు అష్ట కష్టాలు పడుతున్నారు. తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. భవానీపురం సర్కిల్లోని విద్యాధరపురంలో మొక్కుబడికి కొన్ని వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. చాలామంది వరద బాధితులు వాటర్ బాటిళ్లు తమకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ వాసులకు మళ్లీ కొండ చర్యలో భయం పట్టుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో కొండ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 రోజుల క్రితమే క్రీస్తురాజుపురంలో 6 మృతి చెందారు. కొండల చుట్టూ ఉన్న చిట్టినగర్, క్రీస్తురాజుపురం, గుణదల, మొగల్రాజుపురం, సున్నపబట్టి సెంటర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. కొండల మీద వాలు ప్రాంతాల్లో 2 లక్షల మంది నివాసం ఉంటున్నారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని కొండ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారాజ్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. బ్యారాజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 8.94 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వాయుగుండం విలయం మరవక ముందే ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 5న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ నిపుణులు వెల్లడించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు 3 రోజులుగా లింగాయపాలెనికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోజే ట్రాక్టర్లతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. అధికారులు తక్షణమే స్పందించి తమ గ్రామానికి సాయం చేయాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా భారీగా రైళ్లు రద్దయ్యాయి. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. నిన్నటి వరకు 432 రైళ్లు రద్దు కాగా మరికొన్ని దారి మళ్లించారు. దీంతో ఉత్తరాదికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో బరాజులు నిండుకుండలా మారిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదికి వరద జోరు పెరుగుతోంది. పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర శివార్లో ఈ పంప్ హౌస్ ఉంది. పంప్ హౌస్ నుంచి నీటిని తోడుతున్నారు అధికారులు. నీటిని తోడిన తర్వాతే నష్టం ఎంతో తెలుస్తుందంటున్నారు. జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తూ ఉండడంతో 40 గేట్లను
ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా 5.52 లక్షల క్యూసెక్ల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా వచ్చినట్లుగా 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలో డిండివాగులో చిక్కుకున్న 11 మంది చెంచుల్ని ఒడ్డుకు చేర్చారు పోలీసులు. చేపలకు వేట వెళ్లిన చెంచులు వరద ప్రవాహం పెరగడంతో వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు. నిన్నటి నుంచి వాగు మధ్యలోని బండరాయిపై బిక్కుబిక్కుమంటూ గడిపారు. డ్రోన్ ద్వారా వారికి ఆహారం, నీరు అందించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 24,301 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులోకి 20.217 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా చెరువును తలపించే విధంగా తయారు చేశారు. అంతేకాకుండా విద్యానగర్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, బతుకమ్మకుంట, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో గల సింగితమ్మ రిజర్వాయర్కు భారీగా వరద పోటెత్తింది. దీంతో నర్వ గ్రామ శివారులో అలుగుగోడ కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్ను పరిశీలించారు. 5 మీటర్లు ఉన్న రిటైనింగ్ వాల్ సుమారు 3 మీటర్ల వరకు కొట్టుకుపోయినట్లుగా అధికారులు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. కాసేపట్లో మరిపెడ మండలం సీతారాం తాండాను సందర్శించనున్నారు ఆయన. అనంతరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ చేయనున్నారు. వరద బాధితుల సహాయార్థం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ₹1,00,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు 50 లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్లడించారు. కాసేపట్లో మహబూబాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అలంకరణ సేవ, తోమాల సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల సందడి నెలకొంది. పోటీల్లో పాల్గొనే భారత్ సి, డి జట్లు అనంతపురం చేరుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా ఆటగాళ్లు నగరంలోని హోటల్ అలెగ్జాండర్కు చేరుకున్నారు. వారికి సంప్రదాయబద్ధంగా హారతులిచ్చి స్వాగతం పలికారు.